వ్యూవర్స్ వెల్కమ్ టు సొగస్టుడి తర్మ. ఈరోజు మనం సొగస్టుడి తర్మలో కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసామండి. ఈరోజు మనం మీ షోరూమ్ లో లేటెస్ట్ డిజైనర్ సారీస్ లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి, ఈ రోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? దసరా సందర్భంగా దసరా వస్తుంది కాబట్టి మనకి చాలా లేటెస్ట్ వెరైటీస్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. న్యూ వెరైటీస్ పట్టులో ఇది ఫ్యాన్సీ అండి, డిజైనర్ పట్టు అన్నమాట. ట్రెడిషనల్ కాంబినేషన్ తీసుకున్నాం. రెడ్ కలర్ అండి. శారీ అంతా కూడా మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా రెడ్ ఉంటుంది. ఈ రెడ్ కలర్ కి మనం పళ్ళు వచ్చే కాడికి అంతా కూడా మనం మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్స్ తో పళ్ళు అనేది మనం డిజైన్ చేసామండి. చాలా అందంగా మనం ఏంటంటే మస్టర్డ్ కలర్ ఎల్లో ఉంది కాబట్టి గోల్డ్ కలర్ తో మనం ఒక జరీని ఒక వేవ్స్ లాగా చక్కగా మనం డిజైన్ అనేది తీసుకున్నాం. వేవ్స్ లాగా డిజైన్ తీసుకుంటూ ఒక లత లాగా మనం ఒక ఫ్లవర్ అనేది మనం ఒక క్రీపర్ తో జరీ ఫ్లవర్స్ అనేది మనం అందంగా క్రియేట్ చేస్తాం. పికాక్ అనేది మనం మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్స్ ఒక 3 పికాక్స్ అనేది మనం పళ్ళులో స్టైలిష్ గా మనం తీసుకున్నాం. శారీ 1 మీటర్ పళ్ళు తర్వాత శారీ అంతా కూడా మనం ఒక 2 కలర్ కాంబినేషన్స్ తో మనం డిజైన్ అనేది హైలైట్ చేసుకున్నాం అండి. మిడిల్ పార్ట్ చూసినట్లయితే చిన్న చిన్న బర్డ్స్ డిజైన్స్ అనేది మనం జరీతో హైలైట్ చేసుకున్నాం. మ్యాంగో చూసినట్లయితే మనం కట్ వర్క్ తో మనం చాలా అందంగా మనం మ్యాంగో డిజైన్స్ అనేది క్రియేట్ చేసాం. ఒకటి వచ్చేకాడికి ఒక డ్రాప్ డిజైన్స్ లాగా మనం రాయల్ బ్లూ కాంబినేషన్స్ ఒక మీనా వర్క్ లాగా ఇచ్చాం. ఇంకోటి వచ్చేకాడికి గ్రీన్ కలర్. ఇట్లా 2 కలర్ కాంబినేషన్స్ తో చక్కగా మనం మిడిల్ పార్ట్ అంతా కూడా చాలా అందంగా మనం ఆ జరీ డిజైన్స్ అనేది హైలైట్ చేసుకున్నామండి. ఇక్కడ పైన పళ్ళులో ఉన్నట్టుగానే మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్స్ ఒక జరీ బోర్డర్ ఒక టర్నింగ్ బోర్డర్ అనేది మనం కట్ వర్క్ వచ్చే విధంగా మనం అందంగా మనం క్రియేట్ చేసాం. చేస్తూ పైన వచ్చే కాడికి అంతా కూడా చాలా సోబర్ గా ఒక 3 ఇంచెస్ కడ్డీ బోర్డర్ అనేది మనం జరీ కడ్డీ బోర్డర్ అనేది ఇచ్చామండి. ఈ విధంగా పైన షోల్డర్ బోర్డర్ కొంచెం చిన్నగా ఇచ్చాం. కింద వైపు వచ్చే బోర్డర్ చాలా డిజైనర్ గా మనం తీసుకున్నామండి. గాంధర్వ పట్టులో అవునండి 3 డిజైన్స్ వచ్చే విధంగా చాలా అందంగా చాలా హైలైట్ గా మనం ఇక్కడ వచ్చే కాడికి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్స్ తో ఇక్కడ ఒక టర్నింగ్ బోర్డర్ అనేది మనం కట్ వర్క్ వచ్చే విధంగా స్టైలిష్ గా తీసుకున్నాం. లోటస్ ఫ్లవర్స్ తో ఇంకోటి వచ్చే కాడికి రెడ్ కలర్ అండి. రెడ్ కలర్ తో చాలా వేవ్స్ చాలా అందంగా మనం వేవ్స్ డిజైన్స్ లో జరీతో మనం చక్కగా హైలైట్ చేసాం. మళ్ళీ ఇంకో బోర్డర్ వచ్చినట్టయితే మస్టర్డ్ ఎల్లో పైన కట్ వర్క్ వచ్చే విధంగానే ఒక ఆ పికాక్ అనేది మనం కట్ వర్క్ లాగా మనం అందంగా క్రియేట్ చేస్తాం. హాఫ్ బోర్డర్ ఇట్లా స్కర్ట్ బోర్డర్ అంతా కూడా చాలా అందంగా ఒక డిఫరెంట్ గా మనం బోర్డర్ అనేది మనం క్రియేట్ చేసుకున్నామండి కింద వైపు. వీటిలో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ తో మన దగ్గర 2 షాప్స్ కూడా ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి 2 షాప్స్ లో కూడా పట్టులో వెరైటీస్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. ఇంకా వచ్చేది మ్యారేజ్ సీజన్ కాబట్టి బ్రైడల్ వేర్ లో కూడా మన దగ్గర స్టార్టింగ్ 4000 నుంచి అప్ టు 40,000 దాకా కూడా మన దగ్గర వెరైటీస్ అనేది అవైలబుల్ ఉన్నాయి. స్టార్టింగ్ వచ్చేసి 4000, బ్రైడల్ కలెక్షన్ వచ్చేసరికి టోటల్ గా మనకి 40,000 వరకు కూడా వర్తున్నటువంటి సారీస్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పళ్ళు బోర్డర్స్ వచ్చే కాడికి అంతా కూడా మనకి కడ్డీ బోర్డర్ ఉంటుందండి. రెండు వైపులు కూడా జరీ కడ్డీ బోర్డర్ 2 సైడ్స్ కూడా. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 11,700 పడుతుందండి. 11,700 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ అండి లైట్ వెయిట్ పట్టు మనకి కాంచీపురం పట్టులో మనకి లైట్ వెయిట్ పట్టు అండి. అవునండి 3 కలర్స్ లాగా మనం శారీ అనేది డిజైన్ చేసాము. పైన వచ్చే కాడికి మంచి గ్రీన్ అండి, గ్రీన్ కలర్ కల్నేత లాగా మనం హైలైట్ చేసుకున్నాం. దీని ప్యారెట్ గ్రీన్ కి పళ్ళు వచ్చే కాడికి అంతా కూడా మనం పింక్ కలర్ పళ్ళుతో మనం చాలా అందంగా మనం ఒక డిఫరెంట్ డిజైన్స్ లాగా మనం క్రియేట్ చేసుకున్నామండి. క్రియేట్ చేస్తూ గ్రీన్ కలర్ తో ఒక మీనా వర్క్ లాగా మనం చక్కగా మనం పళ్ళులో అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. షోల్డర్ పార్ట్ అంతా కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్యారెట్ గ్రీన్ ఉంటుంది. ప్యారెట్ గ్రీన్ లో మనం చక్కగా ఒక బుటీస్ అనేది మనం తీసుకున్నాం అనమాట. కొంచెం జరీతో బుటీస్ అనేది తీసుకుంటూ పైన వచ్చే కాడికి అంతా కూడా మనం కడ్డీ బోర్డర్ అనేది ఇచ్చామండి. జరీ కడ్డీ బోర్డర్ అట్లనే మనం ఒక చిన్నగా ఒక కల్నేతతో మనం ఒక చిన్న బోర్డర్ అనేది హైలైట్ చేసాం. ఈ శారీకి అంతా కూడా మనకి కింద వైపు బోర్డర్ అనేది మనకి హైలైట్ అండి. చాలా అందంగా మనం ఇక్కడికి వచ్చే కాడికి మంచి పికాక్ గ్రీన్ కలర్ తో మనం పళ్ళు ఇక్కడ బోర్డర్ అనేది మనం హైలైట్ చేసాం. ఒక స్కర్ట్ బోర్డర్ లాగా మనం క్రియేట్ చేసుకున్నాం అనమాట. స్కర్ట్ బోర్డర్ లాగా తీసుకుంటూ 2 కలర్ కాంబినేషన్స్ తో మనం ఒక ఫ్లవర్ బంచెస్ అనేది హైలైట్ చేసాం. ఒకటి వచ్చే కాడికి మనకి పింక్ కలర్ ఉంటుంది, ఇంకోటి వచ్చే కాడికి ప్యారెట్ గ్రీన్. ఇట్లా 2 కలర్ కాంబినేషన్స్ తో మనకి శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఈ బోర్డర్ అనేది మనకి ఇలా అందంగా మనకి వస్తుందండి. శారీ వచ్చే కాడికి లైట్ వెయిట్ ఉంటుంది, ప్యూర్ కాంచీపురం పట్టులో లైట్ వెయిట్ అనమాట. ఇలాంటి వెరైటీస్ లో కూడా కలర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుందండి. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాము. పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా బోర్డర్స్ కడ్డీ బోర్డర్ అనేది ఇచ్చాం. మనం ఎక్కువగా బ్లౌజ్ అన్ని ప్లెయిన్ ఇస్తామండి, ఎందుకంటే బ్లౌజ్ వచ్చే కాడికి మనం వర్క్ ఏదైనా చేయించుకోవచ్చు. క్లాత్ కూడా మనకి డబల్ నాత్ ఉంటుంది కాబట్టి మీరు ఎంత హెవీ వర్క్ చేయించుకున్నా కూడా మనకి ఆగుద్దండి క్లాత్ అది. ఈ సారీ కాస్ట్ అండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 8,050 రూపీస్ పడుతుంది. 8,050 రూపీస్ కి లైట్ వెయిట్ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనకి కాంచీపురం పట్టులోనే లైట్ వెయిట్ లో మనకి బ్రైడల్ కలెక్షన్స్ అండి. బాగుంటుందండి, చాలా అందంగా మనం శారీ అనేది హైలైట్ చేసాము. ఫస్ట్ పళ్ళు చూద్దామండి. పళ్ళు వచ్చేకాడికి అంతా కూడా మనం బ్రింజాల్ కలర్ కాంబినేషన్స్ తో చక్కగా మనం ఒక జరీ బుటీస్ లాగా మనం పళ్ళుని చాలా అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం. వన్ సైడ్ వచ్చేకాడికి కట్ వర్క్ లాగా మ్యాంగోస్ తీసుకున్నాం రెండు వైపులా. ఇక్కడికి వచ్చేకాడికి అంతా కూడా ఒక డిఫరెంట్ గా ఒక డిజైన్ అనేది ఒక వేవ్స్ లాగా మనం చక్కగా క్రియేట్ చేసుకున్నాం. బుటీస్ మోడల్ ఒక హాఫ్ వచ్చేసి మనకి ఆల్ ఓవర్ టైప్ లో ఇచ్చారు 1 మీటర్ పళ్ళులో. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా చాలా డిజైనర్ గా మనం బ్రైడల్ లో మనం
మనం వెరైటీగా మనం తీసుకున్నామండి. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం మంచి బ్లూ కలర్ తీసుకున్నాం. ఈ బ్లూ కలర్ పైన అంతా కూడా బూటీస్ అనేది ఒక కట్ వర్క్ లాగా మనం స్టైలిష్ గా మనం క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేస్తూ పైన వచ్చేకాడికి బ్రింజాల్ కలర్ తో మనం ఒక టర్నింగ్ బోర్డర్ అనేది లోటస్ ఫ్లవర్స్ తో చాలా చాలా సూపర్ గా మనం క్రియేట్ చేసుకున్నామండి. క్రియేట్ చేసుకుంటూ మళ్ళీ వచ్చేకాడికి ఒక కల్నేత ఎమరాల్డ్ గ్రీన్ ఇచ్చాం. ఎమరాల్డ్ గ్రీన్ తో ఒక పికాక్ అండ్ లీఫ్ తో మనం చాలా హైలైట్ గా ఉండే విధంగా మనం ఒక 2 ఇంచెస్ లో మనం చాలా అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం. దాని తర్వాత వచ్చేకాడికి మంచి కడ్డీ బోర్డర్ ఇచ్చామండి బ్రింజాల్ దీంతో తీసుకుంటూ ఇక్కడికి వచ్చేకాడికి కూడా మనకి సేమ్ ఉంటుంది. అంటే ఇక్కడ ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ కూడా అవునండి. కింద వైపు వచ్చేకాడికి ఇంకా డిజైనర్ గా మనం హైలైట్ చేసుకున్నాం. పైన ఉన్నట్టుగానే మనం ఒక లోటస్ ఫ్లవర్ టర్నింగ్ బోర్డర్ అనేది కట్ వర్క్ తీసుకున్నాం. మళ్ళీ ఎమరాల్డ్ గ్రీన్ తో పికాక్ అండ్ లీఫ్ తీసుకున్నాం. ఇంకొకటి వచ్చేకాడికి బోర్డర్ ఇక్కడ మళ్ళీ మనం పికాక్ బ్లూ కలర్ తీసుకున్నామండి. పికాక్ బ్లూ కలర్ లో టిష్యూ బ్యాక్గ్రౌండ్ పైన అంతా కూడా చక్కగా మనం ఒక ఫ్లవర్స్ అనేది మనం చాలా హైలైట్ చేస్తూ మనం చాలా దగ్గరగా మనం ఆ ఫ్లవర్ డిజైన్స్ అనేది క్రియేట్ చేసాం. మళ్ళీ పైన ఉన్నట్టుగానే సేమ్ కింద వైపు బోర్డర్ వచ్చేకాడికి మనం కొంచెం లెంతీగా మనం బోర్డర్ అనేది మనం హైలైట్ చేస్తున్నాం. ఇలాంటి బ్రైడల్లో కూడా లైట్ వెయిట్లో కూడా మన దగ్గర డిజైనర్లో కూడా మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ ఉందండి. ఎందుకంటే మనకి దసరాకి మ్యారేజ్ సీజన్స్ అవి ఉన్నాయి కాబట్టి బ్రైడల్ కలెక్షన్స్లో మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ 2 షాప్స్లో కూడా ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి 2 షాప్స్లో కూడా మన దగ్గర వెరైటీస్ అనేది ఉన్నాయి. బ్లౌజ్ వచ్చేసి బ్రింజాల్ కలర్ ఇచ్చారు. బ్రింజాల్ కలర్ బోర్డర్స్ వచ్చేకాడికి జరీ బోర్డర్ అన్ సైడ్, ఇంకో సైడ్ వచ్చేకాడికి మనకి ఇలా వస్తుందండి. లెంతీగా గ్రీన్ కలర్ తో కూడా మనం చిన్న లైన్ లాగా తీసుకున్నాం అన్నమాట. ఓకే. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 12,750 రూపీస్ పడుతుంది. 12,750 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ కూడా మనకి కంచిపట్టులో లైట్ వెయిట్ సారీ అండి. బాగుంటుంది. మంచి పింక్ కలర్. ఈ పింక్ కలర్ కి మనం పళ్ళు వచ్చేకాడికి అంతా కూడా మనం మంచి లెక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు అనేది హైలైట్ చేసాం. అంటే ఒక డిఫరెంట్ కాంబినేషన్ అన్నమాట. ఇట్లా పళ్ళు వచ్చేకాడికి లెక్స్ గ్రీన్ కాంబినేషన్ పైన అంతా కూడా మనం ఒక డైమండ్ షేప్ లాగా బాక్సెస్ లాగా మనం జరీతో చాలా అందంగా క్రియేట్ చేసాం. క్రియేట్ చేసి ఒక లీఫ్ బంచెస్ అనేది మనం మిడిల్ లో తీసుకున్నామండి. ఆ మిడిల్ కూడా ఏంటంటే జరీతో మనం తీసుకుంటే పింక్ ఇచ్చామండి. ఇంకో పెటల్స్ అంతా కూడా మనం పింక్ కలర్ తో చక్కగా మనం అందంగా హైలైట్ చేసుకున్నాం అనమాట. పళ్ళు దగ్గర నుంచి స్టార్టింగ్ ఎండింగ్ దాకా కూడా మనం ఈ ఆల్ ఓవర్స్ అనేది మనం అందంగా క్రియేట్ చేసామండి. ఒక క్రేపర్ డిజైన్స్ తో పాటు ఒక గ్రీన్ కలర్ తో కూడా మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం. లతాంజలి డిజైన్ ఇచ్చారు. మొత్తం కూడా క్రీపర్ గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ తో మనం చక్కగా మనం శారీ అంతా కూడా అందంగా మనం కలాంజలి డిజైన్స్ లాగా మనం క్రియేట్ చేసుకున్నామండి. బోర్డర్స్ చూసినట్లయితే చాలా లెంతీగా మనం షోల్డర్ వైపు కడ్డీ బోర్డర్ అనేది తీసుకుంటూ ఒక కల్నేత కూడా చక్కగా మనం బాటిల్ గ్రీన్ కాంబినేషన్స్ తో చాలా హైలైట్ గా మనం గ్రీన్ కలర్ తో కూడా ఒక బోర్డర్ అనేది ఇచ్చాం. సేమ్ కింద వైపు కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది వస్తుంది. 2 సైడ్స్ కూడా పైన ఉన్నట్టుగానే కింద వైపు కూడా సేమ్ కడ్డీ బోర్డర్ అనేది ఇచ్చాం. ఇలాంటి ఆల్ ఓవర్స్ ఇలాంటి లైట్ వెయిట్ లో కూడా మన దగ్గర వెరైటీస్ అనేది చాలా బాగుంటాయండి. ఇట్లా బ్రైడల్ వేర్ లో అలాగే బుటీస్ లో కూడా మన దగ్గర వెరైటీస్ వీటిలో కూడా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. పింక్ మీద గ్రీన్ వచ్చేసరికి బాగా హైలైట్ అవుతుంది దీనిపైన ఉన్నటువంటి డిజైన్. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్, బోర్డర్స్ వచ్చేకాడి 2 వైపులు కూడా కడ్డీ బోర్డర్ ఇచ్చాము. ఓకే. ఈ సారీ కాస్ట్ ఎంత? సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనం 5,500 కి మనం ఆల్ ఓవర్ పట్టు అనేది ఇస్తున్నాం. చాలా రీజనబుల్ అమౌంట్ అండి. 5,500 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. మొత్తం మనకి టోటల్ గా 2 షోరూమ్స్ అండి విఘ్నేశ్వర సిల్క్స్. ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అండ్ న్యూ స్టాక్ అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ వన్ ఇది వచ్చి మనకి కొల్లాంపట్లో డిఫరెంట్ డిజైనర్ అండి. బాగుంటుంది. అవునండి. ఒక బ్రింజాల్ కలర్ కి మనం పళ్ళు వచ్చే కాడికి అంతా కూడా బ్లాక్ కలర్ ఇచ్చాం. ఈ బ్లాక్ కలర్ తో మనం చక్కగా ఒక చిన్న బూటీస్ లాగా మనం అందంగా మనం జరీతో మనం హైలైట్ చేసామండి. ఎందుకంటే బ్లాక్ కలర్ ఉంది కాబట్టి జరీ వచ్చే కాడికి ఇంకా మనకి పళ్ళు అనేది చాలా అందంగా హైలైట్ అవుతుంది అనమాట. ఇక్కడికి వచ్చేకాడికి శారీ అంతా కూడా మనం బ్రింజాల్ కాంబినేషన్ తీసుకున్నామండి. బ్రింజాల్ కాంబినేషన్ అది కూడా ఏంటంటే టూ డిజైన్స్ లాగా మనం వెరైటీగా క్రియేట్ చేసాం. పైన షోల్డర్ అంతా కూడా ఒక చెక్స్ డిజైన్స్ లాగా మనం ఒక పర్పుల్ అండ్ బ్లాక్ కలర్ అండ్ ఆఫ్ వైట్ కాంబినేషన్స్ తో మనం చక్కగా మనం ఒక 3 కలర్ కాంబినేషన్స్ తో బాక్సెస్ లాగా మనం షోల్డర్ దగ్గర అంతా క్రియేట్ చేసాం. పైన వచ్చేకాడికి బ్లాక్ కలర్ తో మనం కడ్డీ బోర్డర్ కూడా మనం చక్కగా మనం హైలైట్ చేసుకున్నాం. కిందకి వచ్చేకాడికి అంతా కూడా మనం బ్రింజాల్ కాంబినేషన్ అనేది ఇక్కడ ఎక్కువ తీసుకున్నాం. బ్రింజాల్ కలర్ అనేది బ్రింజాల్ కలర్ పైన అంతా కూడా మనం ఆఫ్ వైట్ తో మనం ఒక చిన్న బర్డ్స్ డిజైన్స్ లాగా మనం చాలా దగ్గరగా మనం చాలా సూపర్ గా మనం క్రియేట్ చేసాం. క్రియేట్ చేస్తూ ఇక్కడికి వచ్చేకాడికి బ్లాక్ కలర్ మళ్ళీ బోర్డర్ బ్లాక్ కలర్ పైన అంతా కూడా ఒక బంచెస్ లాగా ఒక లీఫ్ బంచెస్ లాగా మనం చక్కగా చాలా మంచి కాంబినేషన్ అనేది మనం హైలైట్ చేసుకున్నామండి. ఎందుకంటే ఆ లీఫ్ అంతా కూడా మనం ఆఫ్ వైట్ ఇచ్చాం. అందులో మీనా వర్క్ వచ్చేకాడికి అంతా కూడా పింక్ కలర్ అండ్ మంచి రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో కూడా మనం ఆ మీనా వర్క్ అనేది హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ చిన్న కడ్డీ బోర్డర్ కూడా మనం గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఇచ్చాం.
ఇలాంటి కొల్లాం పట్లు ఇలాంటి వెరైటీస్ మన దగ్గర చాలా బాగుంటాయండి. శారీ వచ్చేకాడికి హ్యాండ్లూమ్ అండి, లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. శారీ కూడా చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండి, బాగుంటుంది. బ్లౌజ్ వచ్చేకాడికి చక్కగా మనం బ్లాక్ కలర్ తీసుకున్నాం. పళ్ళు ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ ప్లస్ మనకి టూ సైడ్స్ కూడా మనకి కడ్డీ బోర్డర్స్ వస్తున్నాయి రెండు వైపులు కూడా. ఈ సారీ కాస్ట్ ఎంత? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనం 3600 రూపీస్ కే మనం ప్యూర్ కొల్లాం పట్టు డిజైనర్ పట్టు ఇస్తున్నామండి. ప్యూర్ కొల్లాం పట్టు డిజైనర్ సారీ 3600 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ మనకి కుప్పటం పట్టులో డిజైనర్ అండి, బాగుంటుందండి. మంచి ప్యారెట్ గ్రీన్ తీసుకున్నాం సారీ. ప్యారెట్ గ్రీన్ కి పళ్ళు వచ్చేకాడికి మంచి బ్రైట్ పింక్ తో మనం పళ్ళు అనేది మనం హైలైట్ చేసుకున్నాం. ఈ పళ్ళులో అంతా కూడా మనం ఒక లోటస్ ఫ్లవర్స్ విత్ క్రీపర్ తో జరీతో మనం చక్కగా చాలా సోబర్ గా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. తీసుకుంటే ఇక్కడికి వచ్చేకాడికి రెండు వైపులు కూడా మనం టెంపుల్ డిజైన్స్ అనేది జరీ టెంపుల్స్ అనేది ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. సారీ అంతా కూడా మనం ప్లెయిన్ అనేది మనం తీసుకున్నామండి. సారీ మొత్తం కూడా కంప్లీట్ పళ్ళు దగ్గర నుంచి మిడిల్ పార్ట్ అంతా కూడా మనం ప్లెయిన్ అనేది హైలైట్ చేస్తాం. ఎందుకంటే ఈ బోర్డర్స్ అనేది మనకి కుప్పటం పట్ల బోర్డర్స్ అనేది హైలైట్ అనమాట. పైన వచ్చేకాడికి మంచిగా పళ్ళులో పింక్ ఉంది కాబట్టి చాలా అందంగా మనం పైన పింక్ బోర్డర్ అనేది మనం కుప్పటం తీసుకున్నాం. తీసుకుంటూ మిడిల్ అంతా కూడా ప్లెయిన్ ఇచ్చాం. కింద వైపు బోర్డర్ చూసినట్లయితే చాలా అందంగా హైలైట్ చేసుకున్నామండి. సేమ్ పింక్ కలర్ ఇచ్చాం. ఇక్కడ వచ్చేకాడికి చాలా లెంతీగా ఇచ్చాం అనమాట. లెంతీగా తీసుకుంటూ ఒకటి వచ్చేకాడికి బూటీ వచ్చేకాడికి అంతా కూడా మస్టర్డ్ ఎల్లో, ఇంకోటి వచ్చేకాడికి రాయల్ బ్లూ. ఇట్లా 2 కలర్ కాంబినేషన్స్ చాలా అందంగా మనం ఈ కుప్పటం శారీని డిజైన్ చేసాము. ఈ సారీలో మనం గమనించినట్లయితే ఓన్లీ పళ్ళులో మాత్రమే మనకి జరీ అనేది ఇచ్చారండి కుప్పడం పట్టులో. ఇంకా ఎక్కడ కూడా మనకి జరీ అనేది టచ్ చేయకుండా పట్టు థ్రెడ్ తో డిజైన్ చేశారు. థ్రెడ్ తో తీసుకున్నాం. బోర్డర్ లెంత్ గా ఇస్తూ ఇక్కడ కూడా మనం టెంపుల్స్ అనేది కూడా ఒక రాయల్ బ్లూ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్స్ తో మనం టెంపుల్స్ అనేది తీసుకున్నాం. శారీ వచ్చేకాడికి లైట్ వెయిట్ ఉంటుందండి, ప్యూర్ కుప్పటం పట్టు బాగుంటుందండి శారీ డిజైన్. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి పింక్ కలర్ ఉంటుంది. అవునండి. ఓకే, పళ్ళు కలర్ ఇచ్చారు. గ్రీన్ కలర్ తో ఏదైనా వర్క్ చేయించుకున్నట్లయితే కనుక చాలా బాగుంటుంది. ప్లెయిన్స్ బోర్డర్ దీనిపైన ఎంత వర్క్ అయినా కూడా మనం చేసుకోవచ్చండి. ఎందుకంటే హ్యాండ్లూమ్ శారీ హెవీ డబుల్ నాప్ తో మనం కుప్పటం పట్టు అనేది డిజైన్ చేయించాం. మనం వ్యూవర్స్మే కాబట్టి బ్లౌజెస్ కూడా మంచిగా చేపిస్తున్నామండి. ఎందుకంటే కస్టమర్లు అందరూ కూడా మనకి వర్క్ అనేది ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి ఎంత వర్క్ అయినా కూడా చేయించుకోవచ్చు అనమాట. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 5400 రూపీస్ కే మనం ఇస్తున్నామండి. 5400 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ టిష్యూ కోటా మీద మనం డిఫరెంట్ గా మనం డిజైన్ చేయించిన శారీ అండి, బాగుంటుంది. మంచి వీట్ కలర్ తో మనం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టిష్యూ తీసుకున్నాము. పళ్ళు అంతా కూడా మనం ఒక 1/2 మీటర్ పళ్ళు జరీతో టిష్యూ తీసుకుంటూ గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ జరీతో చక్కగా మనం ఒక బాల్స్ లాగా మనం చాలా అందంగా మనం క్రియేట్ చేసాం. సర్కిల్స్ డిజైన్స్, బాల్స్ డిజైన్స్ రెండు వైపులు కూడా మనం బేబీ పింక్ తో మనం ఒక 2 లైన్స్ లాగా ఇచ్చామండి. ఇక్కడ బేబీ పింక్ నుంచి చాలా దగ్గరగా ఆ బాల్స్ అనేది చాలా అందంగా మనం క్రియేట్ చేసుకున్నామండి. శారీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా మనం ఆ 2 కలర్ కాంబినేషన్స్ గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ తో 2 కలర్ కాంబినేషన్స్ తో చాలా దగ్గరగా మనం మీడియం సైజ్ బాల్స్ అనేది మనం తీసుకున్నాం. శారీ అంతా కూడా తీసుకుంటే ఇక్కడికి వచ్చేకాడికి గోల్డ్ కలర్ తో కడ్డీ బోర్డర్ ఇచ్చాం. అంతే అందంగా మనం పింక్ కలర్ తో కూడా మనం ఒక టర్నింగ్ బోర్డర్ అనేది ఒక వేవ్ బోర్డర్ అనేది మనం చక్కగా క్రియేట్ చేసుకున్నాం. పైన ఇది షోల్డర్ బోర్డర్, కింద వైపు బోర్డర్ చాలా అందంగా మనం చాలా లెంతీగా కడ్డీ బోర్డర్ ఇచ్చాం. కడ్డీ బోర్డర్ ఇస్తూ పైన ఉన్నట్టుగానే పింక్ కలర్ తో కూడా ఒక టర్నింగ్ బోర్డర్ అనేది తీసుకున్నామండి. టర్నింగ్ బోర్డర్ తీసుకుంటే ఇక్కడికి వచ్చేకాడికి మంచి ప్యారెట్ గ్రీన్, అంటే ఈ ఆఫ్ వైట్ శారీ ఉంది కాబట్టి చక్కగా మనం చాలా అందమైన కాంబినేషన్స్ అనేది ఈ శారీలో హైలైట్ చేసాం. ఇక్కడ ప్యారెట్ గ్రీన్ వచ్చేకాడికి సేమ్ బాల్స్ అండి, ఒకటి వచ్చేకాడికి సిల్వర్ జరీ, ఇంకోటి వచ్చేకాడికి గోల్డ్ జరీ. ఇట్లా 2 కలర్ కాంబినేషన్స్ తో మనం కింద వైపు బోర్డర్ అనేది చాలా చక్కగా చాలా అందంగా మనం క్రియేట్ చేసాము. శారీ వచ్చేకాడికి లైట్ వెయిట్ ఉంటుంది. వీటిలో డిజైన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. వీటిలో కలర్స్ రాదండి, సేమ్ కలరే ఉంటుంది. ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. కలర్ చాయిస్ అయితే లేదు, కలర్ చాయిస్ ఉన్నదండి. సేమ్ కలర్ కాంబినేషన్స్ తోనే మనం డిజైన్ అనేది చేపించామండి. ఓకే, ఈ సారీ బ్లౌజ్ ఎలా వచ్చిందండి? ఓకే, టోటల్ గా బోర్డర్స్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ గా పైన మనకి స్మాల్ సైజ్ బోర్డర్, కింద మనకి కింద వైపు హ్యాండ్స్ కి వచ్చేది మాత్రం చాలా అందంగా మనం ఒక ఫుల్ హ్యాండ్స్ కి వచ్చే విధంగా బ్లౌజ్ కి మనం చేయించాము. బోర్డర్ అనేది కూడా చాలా బాగుంటుంది. మిడిల్ పార్ట్ అంతా మనకి ప్లెయిన్ ఇచ్చారన్నమాట బ్లౌజ్ లో. అవునండి, సారీ అంతా కూడా మనకి బాల్స్ డిజైన్స్ తో చక్కగా హైలైట్ చేసామండి. ఈ సారీ కాస్ట్ అండి? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 3525 రూపీస్ కే ఇస్తున్నాం. 3525 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ మనకి టోటల్ గా 2 షోరూమ్స్ అండి. ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అండ్ న్యూ స్టాక్ అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనకి జూట్ పట్టు అండి, జూట్ పట్టు బాగుంటుంది. శారీ వచ్చేకాడికి మనకి మంచి కల్నేతతో మనం శారీ అనేది హైలైట్ చేసుకున్నాం. పళ్ళు వచ్చేకాడికి అంతా కూడా మనం జూట్ పట్టు ఉంది కాబట్టి బ్లాక్ కలర్ యాంటిక్ కలర్ కాంబినేషన్స్ తో జరీతో మనం చక్కగా మనం ఒక 1/2 మీటర్ పళ్ళు అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. ఇక్కడ నుంచి మనకి బ్లాక్ కలర్ తో 2 కలర్ కాంబినేషన్స్ తో మనం శారీ అనేది హైలైట్ చేసుకుంటూ తీసుకున్నాం. పికాక్ గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్స్ తో మనం ఈ జూట్ పట్టుని డిజైన్ చేసామండి. ఒక కట్ వర్క్ వచ్చే విధంగా మనం ఒక ఫ్లవర్స్ అనేది మనం ఒక లీఫ్ అనేది బంచెస్ అనేది మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ
తీసుకున్నాం. క్రియేట్ చేసుకుంటూ ఆ బ్లాక్ కట్ వర్క్ లో కూడా మనం జరీతో మనం ఒక చిన్న మీనా వర్క్ లాగా చాలా అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం. పైన వచ్చేకాడికి బ్రింజాల్ కలర్ కాంబినేషన్స్ మంచి యాంటిక్ జరీతో ఒక కడ్డీ బోర్డర్ లాగా మనం క్రియేట్ చేసామండి. కింద వైపు వచ్చేకాడికి కూడా సేమ్ ఉంటుంది, కొంచెం లెంతీగా ఇచ్చామన్నమాట. పైన ఉన్నట్టుగానే కింద వైపు వచ్చేకాడికి కొంచెం లెంతీగా మనం కడ్డీ బోర్డర్ తో తీసుకున్నాం. అంటే ఎలా అంటే పట్టు వద్దు అనుకున్న వాళ్ళకి ఇట్లాంటి మన దగ్గర ఫ్యాన్సీలో కూడా జూట్ పట్టు, లెలిన్ పట్టు ఇలాంటి వెరైటీస్ లో కూడా మన దగ్గర కాస్ట్లీ వెరైటీస్ కూడా 10,000 దాకా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుందండి. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి సారీ బేస్ ఏ కలర్ అయితే ఉంటుందో, పళ్ళు ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు. బ్లౌజ్ తీసుకున్నాం. వన్ సైడ్ వచ్చేకాడికి యాంటిక్ జరీతో బిగ్ సైజ్ బోర్డర్ ఇచ్చాం, ఇంకో సైడ్ చిన్న బోర్డర్ అనేది హైలైట్ చేసామండి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 6,750 పడుతుందండి. 6,750 రూపీస్ కి డిజైన్. నెక్స్ట్ మనకి డిజైనర్ శారీ అండి, ఫాలింగ్ మెటీరియల్ అన్నమాట. మనం జార్జెట్ పైన అంతా కూడా చక్కగా మనం జరీతో చాలా అందంగా మనం ఒక జరీ చెక్స్ లాగా మనం క్రియేట్ చేసామండి. షోల్డర్ ఇది వచ్చేకాడికి 2.5 మీటర్ ఉంటుంది. చక్కగా మనకి మంచి గోల్డ్ స్పాట్ కలర్ అనేది మనం తీసుకున్నాం. గోల్డ్ స్పాట్ కలర్ పైన జరీతో మనం చెక్స్ డిజైన్స్ అనేది మనం షోల్డర్ 2.5 మీటర్ ఇచ్చాం. తీసుకుని ఇక్కడికి వచ్చేకాడికి అంతా కూడా మనం ఒక పిటాయ్ వర్క్ అండ్ జరీ వర్క్ తో మనం చాలా హైలైట్ చేస్తూ ఒక బోర్డర్ అనేది మనం ఒక అందంగా మనం క్రియేట్ చేసాం. క్రియేట్ చేస్తూ ఒక రౌండ్ సర్కిల్స్ లాగా మనం ఆరెంజ్ కలర్ అంటే గోల్డ్ స్పాట్ కలర్ తో కూడా మనం ఒక చిన్న చిన్న డాట్స్ లాగా చాలా సూపర్ గా ఇచ్చాం. ఈ బోర్డర్ అనేది మనకి 3 సైడ్స్ కూడా మనకి కంటిన్యూ అవుతూ వస్తుందండి. ఈ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతూ ఇక్కడ కుచ్చుల దగ్గర వచ్చేకాడికి అంటే లంగావని శారీ అండి, హాఫ్ అండ్ హాఫ్ శారీ అనమాట. ఇక్కడికి వచ్చేకాడికి అంతా కూడా ఒక కళ్ళనేతతో ఒక సబ్ గ్రీన్ కాంబినేషన్స్ తో మనం శారీ అనేది మనం తీసుకున్నాం జార్జెట్ పైన. ఇక్కడ ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారండి, కల్నేత బ్యాక్గ్రౌండ్, అది కూడా మనకి జార్జెట్ మెటీరియల్ కల్నేత వచ్చింది. దానిపైన ఏంటంటే మనకి గోల్డ్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ తో ఉండే విధంగా బోర్డర్ స్టైల్లో ఇచ్చారు. మొత్తం 4 లైన్స్ లాగా ఒక టర్నింగ్ బోర్డర్ లాగా మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. ఆ టర్నింగ్ బోర్డర్ లో కూడా ఏంటంటే చిన్న చిన్న డాట్స్ మనకి 2.5 మీటర్ గోల్డ్ స్పాట్ కలర్ ఉంది కాబట్టి ఆ విధంగా మనం మీనా వర్క్ తో చాలా అందంగా కాంబినేషన్స్ కూడా మనం మ్యాక్స్ అయ్యే విధంగా మనం తీసుకున్నాం అనమాట. తీసుకుంటూ పైన ఉన్నట్టుగానే బోర్డర్ కూడా మనం సేమ్ ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తూ ఇచ్చామండి. ఇది మన కుచ్చులోకి అంతా మనకి ఇలా హైలైట్ అవుతూ వస్తుంది అనమాట, బాగుంటుంది. బ్లౌజ్ వచ్చేకాడికి కల్నేత బ్లౌజ్, రన్నింగ్ బ్లౌజ్ అంటే కుచ్చులోకి వచ్చిన బ్లౌజే మనం ఇచ్చాం. పైన గోల్డ్ స్పాట్ ఉంది కాబట్టి ఒక కాంట్రాస్ట్ బ్లౌజ్ లాగా మనకి వస్తుంది. సేమ్ హ్యాండ్స్ కి బోర్డర్ ఇచ్చామండి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 2,700 కే మనం ఈ సారీ ఇస్తున్నామండి. 2,700 రూపీస్ కి లంగావని స్టైల్లో ఉన్నటువంటి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ ఇది వచ్చి మనకి షిఫాన్ లో డిజైనర్ సారీ అండి, బాగుంటుందండి. మంచి లెమనెల్లో తీసుకున్నాం. లెమనెల్లో పైన అంతా కూడా చక్కగా ఒక చిన్న చిన్న మ్యాంగోస్ తో మనం మస్టర్డ్ ఎల్లోతో మనం ప్రింటెడ్ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. ప్రింటెడ్ అనేది హైలైట్ చేస్తూ మళ్ళీ గోల్డ్ కలర్ తో కూడా మనం కుందన్స్ కూడా మనం చక్కగా మనం చాలా అందంగా మనం క్రియేట్ చేసాం. క్రియేట్ చేసి ఇక్కడ బోర్డర్స్ వచ్చేకాడికి అంతా కూడా షోల్డర్ బోర్డర్ ఒక లైన్స్ వైజ్ గా మనం పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనం చాలా అందంగా మనం ఒక టెంపుల్స్ లాగా కూడా మనం క్రియేట్ చేసామండి. ఇదే బోర్డర్ మనకి పళ్ళు దగ్గర కూడా హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది మనకి వస్తుంది. ఇక్కడికి వచ్చేకాడికి శారీ అంతా కూడా ప్రింటెడ్ అనేది మిడిల్ పార్ట్ అంతా కూడా హైలైట్ అవుతుందండి. హైలైట్ అవుతూ ఇక్కడ బోర్డర్ కింద వైపు బోర్డర్ ఈ శారీకి హైలైట్ అండి, చాలా బాగుంటుంది. ఒక డిఫరెంట్ గా మనం వర్క్ అనేది మనం తీసుకున్నాం. ఇక్కడ వచ్చేకాడికి అంతా కూడా మనం ప్రింటెడ్ అనేది మిస్ చేసాం అనమాట. మిస్ చేస్తూ ఇక్కడికి వచ్చేకాడికి ఒక బోర్డర్ అనేది ఆ థ్రెడ్ వర్క్ అనేది మనం ఒక స్కర్ట్ బోర్డర్ లాగా ఒక అప్ అండ్ డౌన్స్ లాగా ఒక హిల్స్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేసాం. ఈ బోర్డర్ అనేది మనకి పళ్ళు దగ్గర నుంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా మనకి ఈ వర్క్ బోర్డర్ అనేది మనకి అందంగా ఈ ప్యూర్ షిఫాన్ పైన హైలైట్ అవుతూ వస్తుందండి, బాగుంటుందండి. వీటిలో కూడా మన దగ్గర కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఇట్లా కాకుండా ఈ సారీకి బ్లౌజ్ కూడా మనం చాలా అందంగా మనం క్రియేట్ చేసాం. ఫ్యాబ్రిక్ లో మనకి డిజైనర్ సారీ ప్రింటెడ్ అండ్ థ్రెడ్ వర్క్ కూడా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేకాడికి చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ మనం 2 నెక్ పార్ట్ అంతా కూడా మనం ఒక లతలాగా మనం సూపర్ గా ఒక ఫ్లవర్స్ వచ్చేటట్టుగా మనం క్రియేట్ చేసుకున్నాం. హ్యాండ్స్ కూడా మనం అలాగే అదే విధంగా తీసుకున్నామండి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 3,200 రూపీస్ కి మనం ఈ సారీ 3,200 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి అంటే ప్యూర్ కంచిపట్టు డిజైనర్ సారీస్ తో పాటు మనకి పార్టీ వేర్ లో డిజైనర్ సారీస్ అలాగే పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ కలెక్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కుకట్పల్లి అండ్ ఈఎస్ఐ 2 షోరూమ్స్ లో కూడా అన్ని కలర్స్ అవైలబుల్ ఉంటాయండి, అన్ని ఫ్యాబ్రిక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక కలర్ఫుల్ సారీ చూద్దాం. టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ తో ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ ఇచ్చారండి. అది కూడా మనకి సెల్ఫ్ లైన్స్ తో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. షిఫాన్ లో రెడ్ కలర్ ఉంది కాబట్టి బోర్డర్స్ అంతా కూడా మనం పల్స్ వర్క్ తో మనం బోర్డర్స్ అనేది చాలా అందంగా క్రియేట్ చేసామండి. ప్లెయిన్ ఉంది కాబట్టి సారీ అంతా కూడా ప్లెయిన్ తీసుకున్నాం. ప్లెయిన్ తీసుకుంటూ బోర్డర్స్ వచ్చే కాడికి అంతా కూడా ఒక 6 లైన్స్ లాగా మనం పల్స్ వర్క్ బోర్డర్స్ అనేది చాలా అందంగా క్రియేట్ చేసాం. ఈ బోర్డర్ అనేది మనకి 3 సైడ్స్ కూడా హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా మనకి ఇలాగే వస్తుంది. కుచ్చులోకి వచ్చే దగ్గర మాత్రం ఏంటంటే మనం ఒక 2 లైన్స్ లాగా మనం కుచ్చుల దగ్గర ఇంకా ఎక్స్ట్రా లైన్స్ అనేది మనం తీసుకున్నామండి. సేమ్ అదే పల్స్
పల్స్ వర్క్ తోనే మనం బోర్డర్స్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. Okay. శారీ వచ్చేకాడికి లైట్ వెయిట్ ఉంటుంది, బాగుంటుందండి. వీటిలో కలర్ చాయిస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేకాడికి ఇంకా మనం లేస్ బ్లౌజ్ తో మనం చాలా అందంగా ఒక డిజైనర్ బ్లౌజ్ లాగా తీసుకున్నాం. బాగుంటుందండి, ఆఫ్ వైట్ ఇచ్చామన్నమాట. బ్లౌజ్ అన్ని కూడా మనకి ఆఫ్ వైటే ఉంటుంది. వీటిలో కలర్ చార్ట్ కలర్స్ అనేది చేంజ్ అవుతుంది. అన్ని ప్రతి సారీ కూడా ఆఫ్ వైట్ బ్లౌజే వస్తుందండి. పర్ల్ వర్క్ కంపల్సరీ ఉంటుంది కాబట్టి హాఫ్ వైట్ తో మనకి లేస్ వర్క్ బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. ఇక్కడ కలర్స్ మాత్రం మనకి చేంజ్ అవుతుంటాయి. ఇక్కడ బోర్డర్స్ వచ్చే హ్యాండ్స్ బోర్డర్ కూడా మనం పల్స్ బోర్డర్ అనేది మనం క్రియేట్ చేసాం. బాగుంటుంది. సారీ వచ్చేకాడికి చాలా రీజనబుల్ రేట్స్ లో మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఓన్లీ ఇది మనకు వచ్చేకాడికి 850 పడుతుందండి. 850 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. బాగుంటుందండి. షిఫాన్ మంచి ఆరెంజ్ కలర్ తీసుకున్నాం. ఆరెంజ్ కలర్ షేడెడ్ తీసుకున్నామండి. కింద వైపు అంతా కూడా మనకి మంచి గ్రే ఉంటుంది. పైన వచ్చేకాడికి అంతా కూడా చక్కగా మనం ఆరెంజ్ కలర్ ని హైలైట్ చేస్తూ తీసుకున్నాం. ఈ ఆరెంజ్ కలర్ ఉంది కాబట్టి మనం బోర్డర్స్ అంతా కూడా మనం సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ తో మనం బోర్డర్ అనేది మనం ఒక టిష్యూ బోర్డర్ లాగా క్రియేట్ చేసామండి. క్రియేట్ చేస్తూ ఇంకోటి వచ్చేకాడికి అంతా కూడా పల్స్ వర్క్ అండ్ గ్రే కలర్ కుందన్స్ అండ్ పిటాయ్ వర్క్ తో చక్కగా మనం ఇంకో బోర్డర్ అనేది కూడా మనం క్రియేట్ చేసుకున్నాం. ఈ బోర్డర్ అనేది మనకి పళ్ళు దగ్గర కూడా హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా సేమ్ బోర్డర్ అనేది 3 సైడ్స్ వస్తుందండి. శారీ అంతా కూడా మనకి షేడెడ్ తో ప్లెయిన్ ఉంటుంది అనమాట. కింద వైపు గ్రే కలర్ ఉంది కాబట్టి అదే గ్రే కలర్ కాంబినేషన్స్ తో షేడెడ్ పైన అంతా కూడా మనం ఆ కుందన్స్ అనేది మనం అందంగా హైలైట్ చేస్తూ ఎంబోస్ కుందన్స్ ఇచ్చారు. అంటే మనకి మూవ్ అవుతున్న కొద్దీ అవి మనకి షేడెడ్ లాగా కనిపిస్తాయి. ఇక్కడ గ్రే కలర్ ఉంది కాబట్టి కుందన్ కూడా గ్రే కలర్ లో వచ్చింది. సేమ్ పైన ఉన్నట్టుగానే మనం పల్స్ వర్క్ అండ్ గ్రే కలర్ తో మనం బోర్డర్స్ అనేది మనం తీసుకున్నాం. ఇంకోటి కూడా సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ తో కూడా ఒక చిన్న బోర్డర్ అనేది హైలైట్ చేసామండి. ఈ శారీకి బ్లౌజ్ కూడా మనం చాలా అందమైన బ్లౌజ్ అనేది మనం క్రియేట్ చేసామండి. వీటిలో కూడా కలర్ చాయిస్ ఉందండి. కుకట్పల్లి అండ్ ఎర్రగడ్డ 2 షాప్స్ లో కూడా మన దగ్గర కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది అనమాట. బ్లౌజ్ వచ్చేకాడికి అంతా కూడా గోల్డ్ కలర్ ఇచ్చాం. గోల్డ్ కలర్ కి నెక్ పార్ట్ అంతా కూడా చాలా అందంగా మనం ఆ స్టోన్ వర్క్ ఆ ఫల్స్ వర్క్ తో చాలా అందంగా మనం బ్యూటిఫుల్ గా మనం వర్క్ అనేది కూడా హైలైట్ చేసామండి. బ్యాక్ సైడ్ సేమ్ బోర్డర్స్ తో మనం హ్యాండ్స్ కూడా మనం తీసుకున్నాం. హ్యాండ్స్ తీసుకుంటే ఒక చిన్న చక్కటి ఫ్లవర్ కూడా మనం హ్యాండ్స్ పీచ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ ఉండే విధంగా థ్రెడ్ వర్క్ ఇచ్చారు మిడిల్ పార్ట్ లో. బాగుంటుందండి. వీటిలో కూడా కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 1675 రూపీస్ పడుతుంది. 1675 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉన్నాయి. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఓకే రాజేంద్ర గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి డిజైనర్ కలెక్షన్ అంతా కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చుడు తరమ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.